మీరు అమ్మఒడి ఉన్నప్పుడు 5,000 కోట్లు, మాది ఇప్పుడు 7,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్లు చెప్తాను. అసలు అమ్మఒడి అనేది లేకపోతే ఇట్లా పిల్లలకు డబ్బులు ఇచ్చే పథకం అనేది భారతదేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దీనికి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు ఆయనతో ఎట్లా పోల్చుకుంటారు? అది ఫస్ట్. నాడు నేడు అనే కార్యక్రమము అంతవరకు ఎప్పుడు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే నాడు నేడు చేసి 40,000 స్కూళ్లకు దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆయన వెచ్చించడం జరిగింది. దానివల్ల స్కూళ్ళన్నీ డెవలప్ అయ్యి దానికి ఒక పెయింటింగ్ కావచ్చు, దానికి ఎక్కడన్నా రూములు లేకుంటే రూములు వేయడం కావచ్చు, స్కూల్స్ అంతా కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణానికి తీసుకొచ్చే దానికోసం ఆ డబ్బు ఖర్చు పెట్టారు. మరి మీరు దాంట్లో పోటీ పడాలా? మేము ఎందుకు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి మేము నాడు నేడు కార్యక్రమం ఎందుకు పెట్టలేదు అని పోటీ పడాలి. నాడు నేడు కార్యక్రమమే కాకుండా స్కూలుకు పోయినటువంటి మొట్టమొదటి రోజునే పిల్లవాళ్లకు పుస్తకాలు, వాళ్లకు బట్టలు, వాళ్లకు సాక్సులు, షూస్, బెల్ట్ అన్ని కూడా గత ప్రభుత్వంలో, బ్యాగు అన్ని కూడా గత ప్రభుత్వంలో ఇచ్చేవి. మరి మీరు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు అవి ఎందుకు చేయలేదు అనేది మీరు దాంతో పోటీ పడాలా. అలా అది ఒక పక్కన పెడితే మంచి మెను, పిల్లవాళ్లకు పౌష్టిక ఆహారంతో కూడినటువంటి మెను, రోజుకొక మెను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి మీరు గతంలో ఎందుకు పెట్టలేదు? అది దాంట్లో మీరు పోటీ పడాలా. అదే కాకోకుండా ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెట్టడం కావచ్చు, అదే విధంగా సిబిఎస్ఈని తీసుకొని రావడం కావచ్చు. సిబిఎస్ఈ ఉంటే మన రాష్ట్ర పిల్లలు భారతదేశంలో జరిగే ఏ పోటీ పరీక్షల్లో అయినా రాయాలి అంటే సిబిఎస్ఈ సిలబస్ ఉండాలని చెప్పి సిబిఎస్ఈ తీసుకురావడం కావచ్చు, టోఫెల్ కావచ్చు, ఐబీ కావచ్చు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు కావచ్చు, స్కూల్లో ప్యూరిఫైడ్ వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ తీసుకొని రావడం వల్ల స్కూల్ అనేది ఒక స్థాయికి పెరిగి ప్రతి ఒక్కరికి స్కూళ్లకు పంపించే పరిస్థితికి పోయి వచ్చినారు. 2019 నాటికి కేవలం ఒక 34 లక్షల మంది మాత్రమే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోకి పోతాంటే 2024 సంవత్సరం అయిపోయే నాటికి 45 లక్షల మంది పిల్లవాళ్ళు స్కూల్లోకి పోయే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్లోకి వచ్చింది. అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక విద్య పైన ఆయనకు ఉన్నటువంటి ఒక ఆలోచన, ప్రతి వాడు చదువుకోవాలని చెప్పేసి తపన ఉంది కాబట్టి ఆ రకంగా చేసినాడు. సో విద్య అనేది డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు, దాని స్టాండర్డ్ నువ్వు పెంచినావా లేదా అనే దాంట్లో నువ్వు పోటీ పడాలా. మీరు 5,000 కోట్లు ఇచ్చారు, నేను 7,000 కోట్లు ఇచ్చాను, 8,000 కోట్లు ఇచ్చాను, కోట్లు డబ్బులు ఇచ్చే దాంట్లో కాదు. మీరే గతంలో అన్నారు అప్పు చేసి అదేమన్నా మొగోడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. మరి అప్పుడు మీరు ఇప్పుడు చేస్తాడేది అదే. మీరు పోటీ పడాల్సింది స్టాండర్డ్స్ ఏ రకంగా పెంచినారు అని చెప్పి. ఇంగ్లీష్ మీడియం ని మీరు ఇప్పుడు తీసేసినారు, సిబిఎస్ఈని తీసేసినారు, ట్యాబులు ఇవ్వడం లేదు, ఇవన్నీ మీరు చేస్తున్నారు. అంటే పిల్లవాళ్లకు డిజిటల్ బోర్డ్స్ ఉంటే అవి పనిచేయడం లేదు. ఒక ఆశాజనకంగా ఒక పరిస్థితి ఉంటే అది చాలా దిగజారిపోయిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి 6 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అప్పు ఉంటే 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి తెలియజేసి, నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు అని చెప్పేసి, నేనే రక్షకుణ్ణి అని చెప్పి ఫోజ్ ఇచ్చుకునే భక్షకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈ మానవుల అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా మానవుల అభివృద్ధి చేసి మానవులను వాళ్ళ కాళ్లపైన ఎదిగించేటువంటి రక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది.